ఎన్నికల్లో ప్రజల కన్నీళ్లను మేము అధికారం రాగానే తుడవటం కోసమని 600 వాగ్దానాలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వీధి వాడ గొంతెత్తి అనుభవజ్ఞుణ్ణి, అధికారంలోకి రాగానే ప్రజాసేవ ధ్యేయంగా తప్ప నా సొంత ప్రయోజనం ఏమీ లేదు అని ఆయన చేసినటువంటి ప్రచారం 600 వాగ్దానాలు. ఆ వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయినా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మేర రైతాంగం యొక్క రుణాలను రద్దు చేస్తా, మీ జీవితాలకు వెలుగులు తీస్తా, మీ కళ్ళల్లో ఆనందాన్ని నింపుతా, ₹1 కూడా మీరు చేసినటువంటి అప్పులు కట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్పినటువంటి వాగ్దానం. మహిళల కన్నీళ్లు తుడవటం కోసమనే నా జీవితమంతా, మీరు చేసినటువంటి అప్పులు డ్వాక్రా రుణాలు ఒక్కటంటే ఒక్కటి కూడా కట్టకండి. 7 లక్షలకు పైగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకన్నింటికీ కూడా నేను ఇస్తున్నటువంటి భరోసా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సంక్షేమము నా బాధ్యత. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిక్షా కార్మికుడి దగ్గర నుంచి చివరకు పడుపు వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు, హామీలు, మీ జీవితాల యొక్క భవిష్యత్తు నా అధికారం మీదనే ఆధారపడి ఉన్నది. నాకు ఓట్లు వేసి గెలిపించండి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాపు లేకుండా చేస్తా. ప్రతి కుటుంబానికి 20 లీటర్ల సుజల స్రవంతిని ఎన్టీఆర్ గారి పేరుతో ఇస్తానని వాటిల మీద సంతకం కూడా పెట్టినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి ప్రమాణం చేసిన రోజున. ఒక్క ప్రమాణం ఇంత పెద్ద ఎత్తున నీకు అధికారం ఇస్తే ఒక్క హామీని కూడా తీర్చకపోతే 2 సంవత్సరాలుగా రగిలిన గుండెలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆర్తి. మా జీవితాలు బుగ్గైపోయాయి, మా జీవితాలతో ఇంత దారుణంగా ఆటాడుకున్నాడు ఎన్నికల హామీల పేరుతో, మా జీవితాలు కుదేలైపోయాయి. మా బంగారు మేము బ్యాంకుల నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి పోయి మా పుస్తెలు తెగేంతటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈ అబద్ధపు హామీల వలన కలిగింది అని మహిళా లోకమంతా కన్నీటి చెరువైతే, ₹1 కూడా రైతులకు రుణమాఫీ జరగక వాళ్ళందరూ ఆత్మహత్యల బారిన పడుతుంటే, ఇంటికొక ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇచ్చేంత వరకు ₹2,000 జీవన భృతి కల్పిస్తా నిరుద్యోగులకు అని నువ్వు చెప్పినటువంటి మాట నిరుద్యోగ యువత భవిష్యత్తునంతా ఛిద్రం కావిస్తూ ఉంటే, ఏ ఒక్క కులము కూడా ఆనందంగా గడపలేనటువంటి స్థితికి చేరుకుంటే, ఆ ప్రజల యొక్క ఆక్రోశం, ఆవేదన, కడుపు మంట జగన్ మాటలలో ప్రతిబింబించి ఇంత పాపపు కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు కనపడితే ఇలా చేయటం తప్ప అని ప్రశ్నించినందుకు ఇచ్చాపురం మొదలుకొని చిత్తూరు వరకు విషం కక్కే భుజంగాల్లాగా, కదం తొక్కిన తురంగాల్లాగా, మదం పట్టిన మాతంగాల్లాగా ప్రపంచంలో అతిపెద్ద దోపిడీదారులంతా ఒక్కటైతే ఎలా ఉంటుందో, వైకింగులు, శ్వేతహూణులు, దగ్గులు, పిండారులు, సింధియన్లు వీళ్ళందరూ కూడా చరిత్రలో అత్యంత దుర్మార్గమైనటువంటి జాతిగా నిలబడ్డటువంటి వాళ్ళు. చరిత్ర మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతిబింబంగా
ఇప్పుడు చెప్పినటువంటి ఈ జాతులన్నీ కలబోస్తే ఒక్కటే జగన్ గారి మీద నిన్నటి నుంచి చేస్తున్నటువంటి దాడి ఎంత అమానవీయంగా. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఒక ప్రతిభావంతుడైనటువంటి వాడు, ఒక పోరాటాల పటిమ ఉన్నటువంటి వాడు, ఉద్యమాలే ధ్యేయంగా కనపడుతున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి జగన్ గారి వ్యక్తిత్వం మీద నిరంతరం దాడి చేయటమే లక్ష్యంగా, జగన్ వ్యక్తిత్వ హననం చేయటమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేయగలిగేటువంటి శక్తి ఉన్నది ఒక్క వైఎస్ కుటుంబానికే అన్నటువంటి విషయం తెలిసి జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి అనునిత్యము జగన్ ఒక ఉగ్రవాది, జగన్ ఒక హంతకుడు, జగన్ ఒక నేరస్తుడు, జగన్ ఒక సైకో, జగన్ ఒక పిచ్చి కుక్క అని ఎన్ని రకాలైనటువంటి బూతులు ఉన్నాయో ఆ బూతుల ప్రయోగమంతా కూడా ఒక నిఘంటువులాగా తయారు చేసే అన్ని పదాలను ఈ 6-7 సంవత్సరాలుగా నిరంతర ప్రచారంలో పెట్టినటువంటి చంద్రబాబు అండ్ కో పార్టీకి ఇంతమంది కడుపు కొట్టినటువంటి చంద్రబాబు కనపడితే ఈ రకంగా చేయటం తప్పు అవుతుందా అని ప్రశ్నించటం నేరమైపోయింది, అని ప్రశ్నించటం అప్రజాస్వామికమైపోయింది. మీరు చేసినటువంటి హామీల పట్ల అసెంబ్లీలో చర్చించాలా అని జగన్ లేస్తే భౌతికంగా అయినా దాడి చేయటానికి వెనుకంజ వేయలా వీళ్ళెవ్వరూ కూడా. ఒక్క రోజు కూడా చర్చకు అవకాశం ఇవ్వాల. నిరంతరం అసెంబ్లీ నిండా జగన్ గారి వ్యక్తిత్వం మీదనే దాడి. బయట తనకు కావలసినటువంటి ప్రతి ఒక్కరి చేత ఎందుకు కొరగానేటువంటి వాళ్ళందరూ ఒక్కటై ఏదో మేమే సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలసిస్ను చదివినటువంటి వాళ్ళం అన్నట్టుగా నిన్న ఒక మంత్రి జగన్ సైకో, జగన్లో ఉన్నటువంటి మానసిక ఉన్మాద లక్షణం ఇదేనని తలకాయ మోకాల్లో ఉన్నటువంటి మంత్రి ఒక్కడు మాట్లాడతాడు. ఈయన సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలసిస్ అంతా చదివిన వాడిలాగా. ఇంకొకడికి అరికాలిలో కూడా ఆలోచనలు లేనటువంటి, మెదడు లేనటువంటి వాడు, అక్కడికి దిగజారినటువంటి వ్యక్తి. జగన్ నేరస్తుడు, ఇలాంటి నేరస్తులను తరిమి తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నది అని అంటాడు. జగన్ గారి దిష్టి బొమ్మలు కలిస్తేనేమో నిన్న ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు కొన్ని వేల గడ్డి మోపుల్ని కాల్చివేశారు. ప్రభుత్వానికి కావలి కుక్కల్లాగా ఉన్నటువంటి పోలీసు బాసులు ఒక్క కేసు పెట్టకపోగా విజయవాడలో ఒక కార్పొరేటర్ శరీరం కాలితే అడ్డుకున్నటువంటి ఎస్ఐ మీద విచారణ చేయిస్తానని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి దిష్టి బొమ్మ కాల్చాలని అంటే మా మీద అనేక రకాలైనటువంటి కేసులు, నోళ్లు తెరుచుకునేటువంటి జైళ్ళు. చంద్రబాబు గారు మీరు చేసినటువంటి వాగ్దానాలు, వైషమ్యం, స్వార్థపరత్వం, కౌటిల్యం, కపటత్వం, స్వార్థం, నీచం, ఇవన్నీ కలబోసినటువంటి వ్యక్తి నైజం చంద్రబాబు గారి జీవితం. చెంగిజ్ ఖాన్కు, తామర్ లేనుకు, సింధియన్స్కి, ఔరంగజేబుకి, నాదిర్ షాకు వారసుడు చంద్రబాబు నాయుడు గారు. ముస్సోలినికి, హిట్లర్కు పూలదండలు వేస్తారా అండి? నాదిర్ షాకు మనం పూలదండలు వేస్తామా అండి? చెంగిజ్ ఖాన్ను పొగడ్డానికి సభలు పెడతామా అండి? వాళ్ళకంటే కూడా దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే చరిత్ర పరిశోధకులు ఎవ్వరూ కూడా చరిత్ర గమనములేకి వెళ్లకుండానే చంద్రబాబు గారి యొక్క
నైజాన్ని ఈ 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే మొత్తం మానవ అరాచక శక్తుల ప్రతీక ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారేనన్నటువంటి విషయం సుస్పష్టం. జగన్ గారు చెప్పులతో కొట్టండి అన్నటాన్ని ఇంతగా మీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారే, 95 మీ సాక్షాత్తు మీకు పిల్లనిచ్చినటువంటి మామ, మీ రాజకీయ ఉన్నతికి బంగారు బాట పరిచినటువంటి మామ, ఈ దేశంలోనే అందరికీ ఆరాధ్యుడైనటువంటి మహానుభావుడు, ప్రపంచంలోనే అగ్రగామి అయినటువంటి నటుడు, అభినవ దేవుడు అని కీర్తిగా వింపబడ్డటువంటి ఎన్టీ రామారావు గారి మీద మీరు వేసినటువంటి చెప్పులు ఇంకా ఏరుకోవచ్చు వైస్రాయ్ హోటల్ ముందర, ఇంకా పడున్నాయి అవి. అన్ని చెప్పులు విసిరినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు చేసినటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి హామీల ఉల్లంఘనకు ప్రజల గొంతుకను చాలా బలమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి జగన్ మీద మీ దాడికి సభ్య సమాజం సిగ్గుపడాలా. మిమ్మల్ని అనిందానికి ఇంతగా ప్రతిస్పందించినటువంటి మీ నాయక గణమంతా కూడా ప్రజల బాధల్ని తీర్చటానికి, ప్రజల ప్రయోజనాల్ని కాపాడటానికి, ప్రజల యొక్క ఈ రకమైనటువంటి బాధాతప్త హృదయాన్ని పరితపించటానికి, మాన్పించటానికి సమయాన్ని వెచ్చించి ఉంటే జగన్ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనటానికి వీలులే. కానీ ఈ రాష్ట్రంలో మీరు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని ఒక అవినీతి సామ్రాజ్యంగా మారుస్తున్నారు. మీరు చేసేటువంటి ప్రతి వెనక ఒక కుట్ర, ఒక దగ, ఒక వంచన, అవినీతి విలయ తాండవం చేస్తున్నాయి. కరాళ నృత్యం ఈ రాష్ట్రంలో నర్తింపచేస్తున్నారు. కనుకనే జగన్ ఆ మాట అనవలసిన అగత్యం వచ్చింది. ఒక్క వాగ్దానాన్ని కూడా తీర్చకుండా మీరు సంకల్ప దీక్ష పేరుతో ప్రతిజ్ఞలు చేస్తూ అవినీతి కుట్ర రాజకీయాల వలన ఏర్పడ్డటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క పునర్నిర్మాణానికి ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంగా ప్రజలందరి చేత ప్రమాణము చేయించేటువంటి మీ కార్యక్రమం ఎంత దుర్మార్గమైనదంటే, సంకల్ప దీక్ష ప్రజల చేత కాదు చేయించవలసింది. ఏ ప్రజలనైతే మీరు మోసం చేశారో ఈ 2 సంవత్సరాల కాలంలో, ఇకనైనా నేను ఆ మోసం చేయను, ఆ దోపిడీ చేయను, ఆ అవినీతి చేయను, నిజాయితీగా సచ్చీలతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా, చేసిన తప్పు ఈ 2 సంవత్సరాలకు లెంపలు వేసుకుంటున్నానని మీరు, మీ తాబేదారు గణమైనటువంటి మంత్రులు వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పేటువంటి సంకల్పము చేయవలసినటువంటి అవసరం ఉన్నది.